ఈరోజు అఖిల భారత పద్మశాలి 17వ మహాసభ తెలంగాణ రాష్ట్ర 7వ మహాసభ నిర్వహణకు మరి అధ్యక్షత వహిస్తున్న అధ్యక్షులు తెలంగాణ అధ్యక్షులు సమర్థ ముందుగారికి, అదేవిధంగా అఖిల భారత పద్మశాలి సంఘ జాతీయ అధ్యక్షులు కందగట్ల స్వామి గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి రతన్ జగన్ గారికి, మరి ముఖ్యమైనటువంటి మంత్రులు నాగేశ్వరరావు గారికి, అనిల్ గారికి, మరి ఇలా మరి నాయకులందరూ కూడా స్టేజ్ మీద నాయకులు చాలా ఉన్నారు. అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నారు. మార్గం ఎవరికైనా శిరస్సు వరకు అందరూ పాల్గొనాలని చేస్తున్నారు. ముఖ్యంగా మనందరం కూడా రాజకీయంగా మాట్లాడుతున్నది రాజకీయంగా మాట సాధించడం. రాజకీయం అంటే మరి మనకు రాదా? మరి కేవలం 9 మంది కులాలు పాలిస్తాయా? వాళ్ళ పాలకులా మరి మేము పాలన కాలేదా? అది ఆలోచించుకోవాలి. మరి దేవుడు మరణాన్ని పుట్టుకలిస్తే మరి మరణం పాలన కాపాడే వ్యక్తులు మనం మాట్లాడే అవసరం కేవలం కూడా మరి పేరుకే పద్మశాలి సమాజం కూడా రాజకీయంగా రెండవ కాలంలో ఆలోచించుకోవాలి. ఇవాళ దేశంలో 30 సంవత్సరాల తర్వాత భారత పార్లమెంట్లో ఒక్క పార్లమెంట్ సభ్యులు లేకపోవడం సిగ్గేస్తుంది, సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఈ రాజకీయ పార్టీలు ఏమైనా కూడా ప్రాతినిధ్యం చేయకపోవడం మన పద్మశాలి సమాజాన్ని కూడా చిన్న చూపు చేస్తున్నాయి. ఇలా కొంతమంది ఏమనుకుంటే పద్మశాలి అంటే దేవుడు మొక్కలు, దేవుడు మొక్కలే ఓట్లు నాకే వస్తాయి, మీరు ఏం చేస్తున్న వాళ్ళే ఆ గుంటలు నా వస్తాయి. మరి ఈ ఓట్లు వస్తుంది నాకేమిస్తుందో ఒక గౌరవించినవా, ఒక ముఖ్యమంత్రి కూడా ఇచ్చినవా, ఒక రాజధాని ఇచ్చినవా, దేశవ్యాప్తంగా పాలించిన నాయకులు ఉన్నాం. మరి మాకేంటి గౌరవం ఉంటున్నాం? మేము ఎందుకు ఓట్లేయాలన్నా ఖచ్చితంగా పోతాం, ఊరు పడతాం, జోల పడతాం, జోల పట్టి మా పద్మశాలి సమాజాన్ని గెలిపించుకోవాలి. పద్మశాలి సమాజంలో మేము కూడా నాయకులం, మేము పాలిస్తాము రాష్ట్రాలని చెప్పే విధంగా మహారాష్ట్రలో బలమైన సమాజంగా ఉన్నాం, అదేవిధంగా కర్ణాటకలో బలంగా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉన్నాం, తెలంగాణలో బలంగా ఉన్నాం. మరి ఎందుకు రాయా ఉన్నాం? ఒక పార్టీలో సంఘాలు ప్రకటిస్తాం, ఒక పార్టీలో అవకాశం ఇచ్చి కొనిస్తాం. అంటే మేము ఎందుకు అవకాశం పడవా? మేము కేవలం కూడా ఓటు బ్యాంకులు చూస్తారా? పద్మశాలి రాష్ట్రంలో 5 కులాల్లో కులంగా వాటిలో ఉన్నది. మరి మాకు ఎందుకు రాజకీయం లేదు? ఇవాళ పక్కసభలో ఒక ఎమ్మెల్సీ కూడా అవకాశం లేని పరిస్థితి ఉంది. మరి ఇలా సమర్థన గారు అని వాడు మరి కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ కానీ ఎందుకు అవకాశం రావట్లేదంటే మనం అడగట్లేదు. అడిగే దాంట్లో లోపం ఉంది. ఆ లోపం పోగొట్టుకోవాలి, రోడ్ ఎక్కాలి, కొట్లాడాలి. ఎవరైనా అడుగుతున్న వాళ్ళు యాశిస్తే వాళ్ళు శాసిస్తారు అని చెప్పుకోవాలి. ఖచ్చితంగా మనం శాసిస్తాం. శాసించి రాజకీయాలు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా అందరూ కూడా బీసీ అంటారు, బహుజనులు అంటారు. ఎస్, కొండా లక్ష్మీబాబు గారి ఆశయాల్లో సాధనే బహుజన తెలంగాణ బహుజన రాజ్యం. ఆ రాజ్యానికి అంకితం కానున్నటువంటి వ్యక్తే కొండా లక్ష్మీబాబు గారు. ఆనాడు ముఖ్యమంత్రి అవకాశం వస్తుందా ఎంపిక పోస్టులో విశ్లేషణ మా నాయకుడు, మా జాతి బిడ్డలు కొండా లక్ష్మీబాబు గారు. చెప్పుకోవడానికి కూడా తిరుపతి న్యాయంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మహత్య పరిహారం పాల్గొన్నటువంటి మా నాయకుడు మా తిరుపతి న్యాయ. అదేవిధంగా ఉన్నం ఝాన్సీ గారు, ఇట్లా మా జాతిలో టైగర్ నరేంద్ర గారు, ఎంతో మంది జనార్దన్ గారు, ఇట్లా మల్లా నరసింహ గారు, ఎంతో మంది మహానాయకులు ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో. ఇలా చట్టసభలో కనీసం ప్రాతినిధ్యం కూడా లేని పరిస్థితి. ఎమ్మెల్యేలో 5 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. మరి 5 మంది 10 మంది ఎమ్మెల్యే కాదు, ఒక్క ఎమ్మెల్యే 10 ఇంకో పార్టీ ఇది కూడా లేదు. ఆలోచించుకోవాలి, ఎందుకు ఓట్లేయాలి అని చూసుకోవాలి. బీసీలో రేపు రాబోయే కూడా బీజేపీ కూడా బీసీ జనం చేస్తుంది, కాంగ్రెస్ కూడా బీసీ జనం చేస్తుంది, బీఆర్ఎస్ కూడా బీసీ జనం చేస్తుంది. దేశంలో రాష్ట్రంలో అందరూ కూడా రాబోయే కూడా బీసీ ఉద్యమం, బీసీ రాజ్యాధికారం కూడా గుర్తుంచుకోవాలి. దాంట్లో అగ్రగామిగా పద్మశాలి పాత్ర కీలకంగా ఉండాలి. అది అడుగున్నాము ఎదుగువాలి, అడుగు నాయకత్వం వహించాలి. రాబోయే రోజుల్లో మహిళా సోదరులు కూడా ఖచ్చితంగా రాజ్యాధికారం కోసం పనిచేసుకోవాలి. మరి ఈ లక్ష్యాలతో పనిచేయాలంటే ఖచ్చితంగా మనందరం కూడా ఇప్పుడు ఇంకొక బిడ్డ మీ బిడ్డగా కొంత సంపాదన వారసుడిగా మరి ఆనాడు కోర్టు తెలంగాణలో తెచ్చుకున్న తెలంగాణ విశాఖపట్నంలో ఆనాడు ఏం మాట్లాడుతున్నాం? తెచ్చుకున్న తెలంగాణలో బతుకు బాగుపడతాయి, పద్మశాలి బాగుపడతాం, మన వృత్తి బాగుపడతాం అనుకున్నాం. ఇలా కులం అనేది వాస్తవానికి పుట్టుక కులం ఉంది, పచ్చిపోత కులం ఉంది. రాజకీయంగా నువ్వు బంధువర్గాల కోసం నువ్వు కులాల
బిడ్డగా ఈ అవకాశం ఇచ్చినందుకు మరి అక్కడ సంఘానికి తెలంగాణ